సంచలనం సృష్టించినటువంటి ప్రణయ్ హత్య కేసులో ఈరోజు కోర్టు ఒక సంచలనమైనటువంటి తీర్పును వెల్లడించింది. ఈ కేసులో ఏటుగా ఉన్నటువంటి బీహార్కు చెందినటువంటి సుభాష్ శర్మకు ఉరిశిక్ష విధిస్తూ ఇప్పటికే కోర్టు అయితే మాత్రం కీలకమైనటువంటి తీర్పు వెల్లడించినటువంటి పరిస్థితి కనపడుతుంది. మిగిలినటువంటి నిందితులందరికీ కూడా మొత్తం ఈ కేసులో 8 మంది నిందితుల్ని పోలీసులు చేర్చడం జరిగింది. మారుతీరావు A1 నిందితుడిగా ఉన్నటువంటి మారుతీరావు గతంలో హైదరాబాద్లో తను ఆత్మహత్యకు పాల్పడడం జరిగింది. మరోవైపు ఏటుగా ఉన్నటువంటి సుభాష్ శర్మ ఇతనే చాలా కీలకమైనటువంటి నిందితుడు. బీహార్కు సంబంధించినటువంటి వ్యక్తి. ప్రణయ్ అండ్ అమృత ఇద్దరు కలిసి మిర్యాలగూడలో హాస్పిటల్కి వెళ్లారు. తను భార్య గర్భవతిగా ఉండడంతో హాస్పిటల్కి వెళ్ళి తిరిగి వస్తున్నటువంటి క్రమంలో అతి దారుణంగా ప్రణయ్ను హత్య చేసినటువంటి సంఘటన యావత్తు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా సంచలనం సృష్టించినటువంటి కేసు. ఈ కేసులో పోలీసులు సుదీర్ఘంగా విచారణ జరిపిన తర్వాత ఛార్జ్షీట్ వేశారు. ఛార్జ్షీట్ పైన ట్రయల్స్ కొనసాగిన తర్వాత ఈరోజు ఒక కీలకమైనటువంటి తీర్పును కూడా వెల్లడించడం జరిగింది. పోలీసులు సేకరించినటువంటి ఆధారాలు, సైంటిఫిక్ ఎవిడెన్స్, FSL రిపోర్ట్ అన్నింటినీ కూడా న్యాయస్థానం ముందు పోలీసులు ప్రొడ్యూస్ చేయడంతో వాటన్నిటిని పరిశీలించిన తర్వాత న్యాయస్థానం ఈరోజు A2 నిందితుడిగా ఉన్నటువంటి సుభాష్ శర్మకు అయితే మాత్రం ఉరిశిక్ష విధిస్తూ మిగిలినటువంటి 6 మందికి కూడా యావజ్జీవ కారాగార శిక్ష విధించినటువంటి సందర్భం అయితే కనపడుతుంది. 2 తెలుగు రాష్ట్రాల్లో ఇదొక సంచలనమైనటువంటి తీర్పుగా మనం భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ కేసులో పోలీసులు చాలా సైంటిఫిక్ ఎవిడెన్స్ అన్నింటినీ కూడా సేకరించడం జరిగింది. ఎందుకంటే ఈ ప్రణయ్ హత్య కేసు తర్వాత చాలా కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ కేసు నుంచి తప్పించుకునేటువంటి ప్రయత్నం చేశారు నిందితులందరూ కూడా. మారుతీరావే ఇదంతా కూడా పూర్తి స్థాయిలో వాళ్ళందరికీ కూడా సుపారీ గ్యాంగ్కు డబ్బులు ఇచ్చి ఈ హత్య చేయించాడనేటువంటి అంశాన్ని కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. పోలీసులు కూడా కొన్ని ఆధారాలు సేకరించారు. ఎప్పుడైతే ప్రణయ్ హత్య కేసు తర్వాత ఈ కేసులో మారుతీరావు అయితే మాత్రం చాలా కుంగిపోయినటువంటి పరిస్థితి ఉంది. తాను అనవసరంగా తప్పు చేశానంటూ కూడా పోలీసుల ముందు స్టేట్మెంట్ ఇచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. కానీ ఆ తీవ్ర మనస్తాపంతో హైదరాబాద్కు వచ్చినటువంటి మారుతీరావు తను ఆత్మహత్యకు పాల్పడి ప్రాణాలు పోయినటువంటి పరిస్థితి కూడా కనపడింది. మిగిలినటువంటి నిందితులందరూ కూడా కేవలం A2, A3లు మాత్రమే ప్రస్తుతం జైల్లో ఉన్నారు. మిగిలినటువంటి నిందితులందరికీ కూడా గతంలో బెయిల్ మంజూరు చేసింది. కానీ దీనిపైన పూర్తి స్థాయిలో అప్పటి ఎస్పీగా ఉన్నటువంటి AV రంగనాథ్ ప్రస్తుతం హైడ్రా కమిషనర్గా కొనసాగుతున్నారు. నల్గొండ జిల్లా ఎస్పీగా ఉన్నటువంటి రంగనాథ్ ఈ కేసును చాలా ఛాలెంజింగ్గా తీసుకొని సైంటిఫిక్ ఎవిడెన్స్తో పాటు అక్కడ సాక్షుల యొక్క స్టేట్మెంట్ల ఆధారంగా చేసుకొని కేసు దర్యాప్తు చేసి నిందితులందరినీ కూడా చాకచక్యంగా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. ఈ కేసులో మరొక కీలకమైనటువంటి అంశం ఏంటంటే దాదాపు 1600 పేజీల ఛార్జ్షీట్ను ఇప్పటికే ఫైల్ చేయడం జరిగింది. 2019 జూన్ 12వ తారీఖున ఛార్జ్షీట్ వేసిన తర్వాత SC/ST సెషన్ కోర్టులో ఈ కేసు విచారణ కొనసాగింది. ఈ కేసులో ముఖ్యంగా ఎవరైతే సాక్షులుగా ఉన్నారో వారు స్వయంగా న్యాయస్థానం ముందుకొచ్చి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. హత్య చేసినటువంటి సమయంలో అక్కడ చూసినటువంటి వ్యక్తులు కావచ్చు. మరోవైపు సీసీ కెమెరా ఫుటేజ్ అనేది చాలా కీలకం. ఎందుకంటే సీసీ ఫుటేజ్ కెమెరాలో ప్రణయ్ను వెనక నుండి వచ్చి అతి దారుణంగా హత్య చేసినటువంటి సంఘటన అంతా కూడా ఆ సీసీ ఫుటేజ్లో రికార్డ్ అయింది. కాబట్టి ఆ ఎవిడెన్స్ను ఆధారంగా చేసుకుని పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపి ఆధారాలతో సహా న్యాయస్థానం ముందు ప్రొడ్యూస్ చేసినటువంటి సమయంలో ఈ తీర్పు వెల్లడించింది అనేది కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇక ఈ కేసులో A1గా ఉన్నటువంటి మారుతీరావు ఇప్పటికే ఆత్మహత్య చేసుకొని ప్రాణాలు కోల్పోయాడు. మరోవైపు A2గా ఉన్నటువంటి బీహార్కి చెందినటువంటి సుభాష్ శర్మ ప్రస్తుతం అతనికి బెయిల్ మంజూరు కాకపోవడంతో అతను జైల్లోనే ఉన్నాడు. ఇక A3గా ఉన్నటువంటి అస్గర్ అలీ ఇతను కూడా చాలా హత్య కేసుల్లో కీలక నిందితుడిగా ఉన్నాడు. ఈ కేసులో బెయిల్ వచ్చినప్పటికీ కూడా మరొక కేసులో అతను జైల్లో ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇక A4 అబ్దుల్ బారీ, A5గా ఉన్నటువంటి కరీం, A6గా శ్రవణ్ కుమార్ అనేటువంటి వ్యక్తి కూడా ప్రణయ్ హత్య కేసులో కీలకంగా వ్యవహరించాడు. మారుతీరావు తమ్ముడు. ప్రస్తుతం ఈ కేసులో అతనికి కూడా శిక్ష విధిస్తూ కూడా కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరోవైపు A7గా శివ, A8గా నిజాం వీరందరూ కూడా నిందితులుగా చేరుస్తూ పోలీసులు గతంలో ఛార్జ్షీట్ కూడా దాఖలు చేసినటువంటి సందర్భం కూడా కనపడుతుంది. వీళ్ళు తప్పు చేశారు, వీళ్ళ ప్రమేయం ఉందనేటువంటి అంశానికి సంబంధించి ఒక్కొక్క నిందితుడికి సంబంధించినటువంటి టెక్నికల్ ఎవిడెన్స్ అన్నింటినీ కూడా న్యాయస్థానం ముందు ప్రొడ్యూస్ చేసినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. ఇప్పటి వరకు అస్గర్ అలీ హోల్డ్ చేయండి. ఈ కేసుకి సంబంధించి లాయర్లు మీడియా కొన్ని విషయాలు వెల్లడిస్తున్నారు. లైవ్ చూద్దాం. ఎలక్ట్రానిక్ టెక్నికల్ ఆల్ ది పీస్ ఆఫ్ ఎవిడెన్స్ కలెక్ట్ చేసి కోర్టు ముందర పెట్టారు వాళ్ళు. ఈ కోర్టులు ఈ కేసు నడుస్తున్నటువంటి సందర్భంలో విట్నెస్లను ప్రొడ్యూస్ చేయడం కానీ
బీహార్ నుంచి విట్నెస్లను ప్రొడ్యూస్ చేయడం కానీ అక్యూర్లను సకాలంలో ప్రొడ్యూస్ చేయడంలో మిర్యాలగూడ డిఎస్పీ గారు రాజశేఖర్ రాజు గారు కీలకంగా పనిచేశారు. దీంట్లో వారు హైకోర్టులో కూడా బెయిల్ రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ A2 తరపున టేక్ షూరిటీ ఫైల్ చేస్తే సబ్మిట్ చేస్తే దానిపైన కూడా కేసు రిజిస్టర్ చేసి సక్సెస్ఫుల్గా A2 రిలీజ్ను అడ్డుకోవడం జరిగింది. వారిని సందర్భంగా అభినందిస్తూ సక్సెస్ఫుల్గా ఈ విట్నెస్లను ప్రొడ్యూస్ చేయడం వారిది కీలక పాత్ర. అట్లాగే రంగనాథ్ గారు కూడా చాలా సిన్సియర్గా ఈ కేసును ఆనెస్ట్ ఇన్వెస్టిగేషన్, నాకు తెలిసి జ్యుడిషియల్ ప్రాసెస్లో కానీ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలో కానీ ఇంత అద్భుతమైనటువంటి ఛార్జ్ షీట్ ఫైల్ చేయడం అంటే చాలా ఆనెస్ట్ ఇన్వెస్టిగేషన్ జరిగిందని చెప్పవచ్చు. వారు ఏదైతే కోర్టు ముందులో ప్రవేశపెట్టారో డాక్యుమెంటరీ ఎవిడెన్స్, ఎలక్ట్రానిక్, టెక్నికల్, ఓరల్ మొత్తంగా 78 మంది ప్రాసిక్యూషన్ విట్నెస్లను కోర్టులో ప్రొడ్యూస్ చేసి ఎగ్జామ్ చేయడం జరిగింది. ఇందులో దాదాపు 17 మంది సైంటిఫిక్ ఆఫీసర్లు వాళ్ళు నిందితుల మొబైల్ ఫోన్లు ఆఫ్టర్ అరెస్ట్ తర్వాత కలెక్ట్ చేసి వాటిని అనలైజ్ చేసి ఒకరికొకరు కనెక్టివిటీ ఎట్లా ఉందో ఆఫ్టర్ కమిషన్ ఆఫ్ ది మర్డర్ ఆఫ్ ది ప్రణయ్ కుమార్ తర్వాత దానికంటే ముందు వాళ్ళు ఎట్లా సంభాషించుకున్నారో పూర్తిగా రిట్రైవ్ చేసి అనలైజ్ చేసి రిపోర్ట్ చేశారు. అట్లాగే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు దాదాపు 10 మంది అసిస్టు ఐఓ, మెయిన్ ఐఓ శ్రీనివాసరావు కీలకంగా పనిచేశారు దీంట్లో. అట్లాగే ఐఓలు ఎవరైతే ఉన్నారో అసిస్ట్ చేశారో వాళ్ళందరికీ కూడా అభినందిస్తూ, అట్లాగే ఈ కేసులో ప్రధానంగా సాక్ష్యము ఐ విట్నెస్లు ఎవరైతే ఉన్నారో అమృతవర్షిని, అట్లాగే ప్రణయ్ కుమార్ తల్లి ప్రేమలత వాళ్ళ సాక్ష్యం కీలకంగా మారింది. ఐడెంటిఫికేషన్ ఆఫ్ ది A2 సుభాష్ కుమార్ శర్మను ఐడెంటిఫై చేయడం కానీ, అట్లాగే 2 జ్యుడిషియల్ ఆఫీసర్లు టెస్ట్ ఐడెంటిఫికేషన్ పీరియడ్లో కూడా ఐ విట్నెస్లు ఐడెంటిఫై చేయడం, ముఖ్యంగా సీసీ కెమెరా జ్యోతి హాస్పిటల్లో ఆ మర్డరు సీన్ ఏదైతే రికవర్ అయిందో అది చాలా కీలకంగా పనిచేసింది. దీంట్లో నేరస్తులు ఎక్కడెక్కడైతే షెల్టర్లు తీసుకున్నారో హోటల్ కానీ లాడ్జీలు కానీ అన్ని చోట్ల పోలీస్ ఆఫీసర్లు చాలా పకడ్బందీగా వారు ఉన్నటువంటి స్టే చేసినటువంటి హోటల్ రికార్డు కానీ సీసీ ఫుటేజ్లు కానీ ఎవ్రీ బిట్ ఆఫ్ ఎవిడెన్స్ కలెక్ట్ చేయడం జరిగింది. ప్రాసిక్యూషన్ కూడా సక్సెస్ఫుల్గా ఆనెస్ట్గా ఇక్కడ విట్నెస్లు ఎవరైతే చెప్పారో వాళ్ళు ప్రాంప్ట్గా ఎవిడెన్స్ దీంట్లో ఇచ్చారు. కోర్టు వారు కూడా రికార్డ్ చేయడం జరిగింది.